విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా ఆపలేకపోయిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అలాగే ఉందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉక్కు ఉద్యమాన్ని అణచివేస్తున్నామని అన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయట్లేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 2-3 స్లాబులు చాలు, నిత్యావసరాల మీద 5% మించి ఉండకూడదు అని మేము పదే మా పార్లమెంట్ సభ్యులు మా పార్టీ డిమాండ్ చేసింది. లెఫ్ట్ పార్టీస్ మేము చేసిన డిమాండ్లు పక్కన పెట్టి 4 స్లాబులు పెట్టి మొత్తం దోచుకున్నారు. ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, సరుకులు నిలబడిపోయి 10 లక్షల కోట్లు, నేను చెబుతున్నాను 10 లక్షల కోట్లు పెట్టుబడిదారుల దగ్గర హార్డ్ క్యాష్ ఉంది. పెట్టుబడి పెట్టేదానికి అవకాశం లేక ఎందుకు పెట్టడం లేదు? పెట్టుబడి కొనుగోలు శక్తి లేదు. డబ్బులున్న ఇంజను, కేంద్ర ఇంజన్ రెండు కలిపి లాగుతాయి ఆర్థిక వ్యవస్థని. ఇప్పుడు రాష్ట్రం ఇంజన్లో ఆయిల్ తీసి కేంద్ర ఇంజన్లో పోస్తుంది. మన రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయలు నష్టం అయితే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మనకు నష్టమైనా సరే దేశంతో ఒకే నేషన్ ఒకే పన్ను ఉండాలి, ఇది భవిష్యత్ దృష్టి, దీన్ని మేము అన్కండిషనల్గా బలపరుస్తున్నామని చెప్పి. అన్కండిషనల్గా ఎందుకు బలపరచాలని? అన్కండిషనల్గా మన చుట్టుపక్కల తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ మాకు వచ్చిన మేము బలపరుస్తున్నాము తగ్గింపుని. అయితే మాకు వచ్చిన గ్యాప్